హీరో సిద్ధార్థ్ నటించిన మిస్ యూ తాజా చిత్రము ఇప్పటికే వాయిదా పడి మళ్ళీ ఇవాళ రోజున తెలుగు తమిళ రాష్ట్రాలలో విడుదల చేసిరంట. మొత్తానికి మంచిగానే ఉన్నదనుకుంటుంటే తమిళలో మంచి ఆదరణ లభిస్తున్నదంట. కానీ తెలుగులో ఎవరు పట్టించుకుంటలేరని తెలుస్తున్నది. ఎందుకనంటే దీనికి కారణం పుష్ప 2 మీద ఇటీవలనే సిద్ధార్థ్ చేసిన కమెంట్లు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట. ఇక మరో పక్క అసలు ముచ్చటకు వస్తే గినక ఇటీవలనే పుష్ప 2 ప్రమోషన్ల భాగంగా పట్నాల మస్తు ఘనంగా జరిగిన కార్యక్రమానికి లక్షల ధరవడి జనాలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. మళ్ళీ దీని గురించి సిద్ధార్థు వ్యాఖ్యలు చేసిండంట. ఇక ఆయన ఏమన్నాడనంటే సినిమాకు కార్యక్రమాలకు ప్రమోషన్లకు థియేటర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు జనాలు ఏం చేసినా వస్తారు చూడనీకే. ఇప్పుడు ఊళ్ళల్లో ఇళ్లను కూల్చేయనికే జేసీబీలు వస్తారు చూడు, ఇక దాన్ని చూడనీకే గిట్లా జనాలు వస్తారు అని అన్నాడంట. మళ్ళీ ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మస్తు పాకి తెగ వైరల్ అయినాయంట. ఇక ఆయన నటించిన ఈ మిస్ యూ సినిమా మీద ప్రభావం ఇందుకే పడుతున్నదని అభిప్రాయపడుతున్నారంట. మరో పక్కనేమో ఇక ఈ సినిమా అసలు టికెట్లు దిగుతలేవని, థియేటర్లు మొత్తం ఖాళీగా ఉన్నాయని అంటున్నారంట. ఇక హైదరాబాద్ సిటీలో మొత్తం నిన్నటి వరకు కేవలం 50 టికెట్లు మాత్రమే బుక్ అయినాయని వెల్లడించిర్రంట. మరో పక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లా సుదర్శన్ థియేటర్ వంటి చోటనే కేవలం 5 టికెట్లు మటుకే బుక్ అయినాయి అని చెప్తున్నారంట. ఇక చూసిరు కదా, గిది అసలు సంగతి. మళ్ళీ ఇంతకు సిద్ధార్థు ఇక ఇటీవలనే మిస్ యూ ప్రమోషన్ల కార్యక్రమాల చెన్నైలా ప్రెస్ మీట్ పెట్టి మరి దీని గురించి సమాధానం ఇచ్చిండంట, స్పందించిండంట. ఇక దీని గురించి విలేకరి అల్లు అర్జున్ తోని ఏదైనా సమస్య ఉన్నదా అని అడిగిండంట. అయితే దీనికి సమాధానంగా నాకు ఎవ్వరితోని ఏ సమస్య లేవు. ఇప్పుడు పుష్ప 2 మస్తు విజయం పొందినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. పుష్ప హిట్ అయింది కాబట్టి రెండో భాగం చూడనికే భారీ జనాలు థియేటర్లకు వచ్చిరు. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలకు జనాలు ఎంతమంది వస్తే అంత మంచిది. థియేటర్లు ఇక చిత్ర పరిశ్రమ ఎప్పుడు కలకలలాడాలి, థియేటర్లకు జనాలు వచ్చి సినిమాలు చూడాలి. అంతేకాదు, మేము ఇప్పుడు అందరం ఒకటే పడవల ప్రయాణం చేస్తున్నాం. 100 సినిమాలు వేస్తాము కానీ ఒక్కటి హిట్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిస్టులకు కృషి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతిఫలం తగ్గాలని నేను కోరుకుంటున్నా అన్నాడంట. ఇక చూసిరు కదా, ఈయన అసలు ఉద్దేశం దీని మాటల ద్వారా మనకు అర్థమైంది. అసలు ఏదైనా దురుద్దేశం అవపడుతున్నదా మీకు? ఇట్లా ఏం లేదు కదా. ఇక మీరే కాదు తప్పుదోల పట్టుకపోయి తిప్పి తిప్పి పిప్పి వేసి రాయే కనుక సినిమా మీద ప్రభావం అనేది హీరో మాటలో, హీరో చేసిన కమెంట్లో వీటిని ఏవి పట్టించుకోకుండా సినిమాని సినిమా లెక్క ఆదరించాలని కోరుకుంటా. మళ్ళీ కలుద్దాం.